అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప కలిగిన నామములో ప్రత్యేకమైన వందనాలు నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. మరి ప్రభు మనలను ప్రేమించి ఈ జనవరి నెలలో మనకు ప్రవేశనిచ్చారు. తిరిగి ఈ మొదటి నెలలో దేవుని కృప పొందుకున్న మనము రెండవ నెలలో కూడా ప్రభు యొక్క శరీరమును రక్తమును తిని త్రాగి దైవదేవులు మనం పొందుకోవటానికి దేవుడు ఈ చక్కటి చిత్తపాటు కోడుకలు దేవుడు మనకిచ్చారు. ఎందుకనంటే ప్రభు యొక్క పిల్లలుగా అయోగ్యముగా ఎవరు కూడా ప్రభు యొక్క సహవాసములో ఆయన శరీరములో మనం పాలుపంపులు పొందకూడదు. యోగ్యత కలిగిన వారుగా ఆ ప్రభు యొక్క శరీరములో ఆయన రక్తములో మన పాలిభాగస్థులమైతే ప్రభు యొక్క దీవెన మనకు వస్తుంది. ప్రభు యొక్క కృప మన మీదకి మన కుటుంబాల మీదకి వస్తాయి. అందుకు దేవుడు ఆ కృప కొరకు ఈ చక్కటి ఈ దిద్దుబాటు లేక ఈ చిన్నపాటు కూడికలను దేవుడు మనకు అనుగ్రహించారు. మరి ఈ రెండవ కూడికలో దేవుడు మనకు ప్రవేశాన్ని ఇచ్చినందుకు కూడా చాలా వందనాలు తెలియజేస్తున్నా. మరి మనము ఈ దినము మన కొరకు దేవుడు మాట్లాడబోతున్నటువంటి వాక్యాన్ని మనము బైబిల్ గ్రంథముల నుంచి మనము జాగ్రత్తగా పరిశీలన చేసుకుందాం. వాక్య భాగము మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 వచ్చిన చదువుదాం. చాలు. ఇక్కడ నేను మీకు కొన్ని మాటలు చెప్తాను. ఈ 14 వచనం చెప్తున్న మాట ఏమిటంటే, మీరు యూదులలో క్రీస్తు యేసునందున్న మీరు యోదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకున్న వారైతిరి. వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలనే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించితిరి. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే సంఘము అనగా యేసుక్రీస్తునందు ఉన్నవారు. సంఘము అనగా యేసుక్రీస్తులో ఉన్నవారు అంటే దేవుని యొక్క పిల్లలు దేవుని సంఘముగా ఉన్న తర్వాత దేవుని సంఘము అనేటువంటిది ఎలా ఉండాలంటే దేవుని పోలి మనం నడుచుకోవాలి. ఎవరిని పోలి నడుచుకోవాలి? యేసుక్రీస్తుని పోలి మనం నడుచుకోవాలి. అంటే క్రీస్తు యేసునందు విశ్వాసులు ఎలాగూ ఉండాలి, ఎలాగూ నడుచుకోవాలి. దేవుని పిల్లలు యేసుక్రీస్తును కలిగిన తరువాత ఆయన సంఘముగా మనం ఎలా నడుచుకోవాలి, ఎలా మన జీవితాలు మనం నడిపించుకోవాలో కొన్ని మాటలు నేను మీకు జాగ్రత్తగా బోధిస్తాను. మీరు శ్రద్ధ కలిగి దేవుని మాటలు వినాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి మాటగా మనం చూసినట్లయితే రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 26వ వాక్యాన్ని చదువుదాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 26వ వాక్యాన్ని చదువుతున్నాం. క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనుపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవారిని నీతిమంతులుగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగూ చేసెను. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఏం చేయాలి? యేసుక్రీస్తునందు విశ్వాసము గలవారే ఉండటానికి దేవుడు ఆ విధంగా మన కొరకు చేశారు. ఆయన సంఘముగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన సంఘముగా మనల్ని ఏర్పాటు చేసుకోవటానికి ఆయన ఎన్నో కష్టాలు పడి
ఆయన యొక్క సంఘముగా, ఆయన శరీరముగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఈ ఏర్పాటులో ఉన్నటువంటి మనము ఏం చేయాలి అంటే విశ్వాసము గలవారై మనము కూడా నడుచుకోవాలి కదా. మనం ఎవరి యందు విశ్వాసత కలిగి ఉండాలి? దేవుని యందు. నిన్ను ఏ సంఘముగానైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన సంఘముగా, ఆయన బిడ్డలుగా మనం నడుచుకోవటానికి మనం ఏం చేయాలి? ఆయన చెప్పే ప్రతి మాట యందు ఆయన బిడ్డలుగా విశ్వాసత కలిగి మనము నడుచుకోవాలి. ఎందుకంటే విశ్వాసత లేకుండా దేవుని పిల్లలుగా ఉండటము అసాధ్యము కదా. కనుక మనం దేవుని పిల్లలుగా దేవుని దగ్గర కూర్చోమంటే మన విశ్వాసం ఏంటి అంటే ఆయన పిల్లలుగా తండ్రి చెప్పే ప్రతి మాట మనం వింటూ, ఆయన మాటను గౌరవిస్తూ, ఆయన చెప్పినటువంటి మార్గాల్లో మనం ఏం చేయాలన్నమాట? మనం నడుచుకోవాలి. నడుచుకున్నప్పుడే కదా మనం ఆయన పిల్లలు అవ్వటానికి, ఆయన మనకు దేవుడు అవ్వటానికి అవకాశం ఉంది. ఆయన మాట వినకపోతే ఏం చేస్తాడు? మీరెవరో నాకు తెలియదు అంటారు. కనుక ఇప్పుడు మనం దేవుడి మాట వినటానికి ఆయన సంఘముగా దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన మాట వినేటువంటి విశ్వాసులుగా మనం నడుచుకోవాలి. ఆయన మాట వినే విశ్వాసులుగా ఎప్పుడైతే మనం నడుచుకుంటున్నామో ఏమవుతుంది? దేవుడు తన విశ్వాసులను కాపాడుతాడు, తన విశ్వాసులను రక్షణిస్తాడు, తన విశ్వాసుల ప్రార్థన వింటాడు, తన విశ్వాసులు అడుగుపెట్టిన ప్రతిదాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు కదా. కనుక దేవుడు తన బిడ్డలుగా ఎవరైతే ఉంటారో వారిని దేవుడు కరుణించడానికి, దేవుడు వారిని రక్షించడానికి, వారి ప్రార్థన బట్టి వారిని స్వస్థపరచడానికి, వారికి మేలైనటువంటి ఆశీర్వాదాలు వారికి ఇవ్వటానికి దేవుడు వారికి ముందుగా ఉండి నడుస్తూ ఉంటాడు. అందుకు మనం ఏం చేయాలన్నమాట? ఆయన సంఘముగా ఉన్న మనము, ఆయన బిడ్డలుగా ఉన్న మనము ఏం చేయాలన్నమాట? ఆయన యందు, ఆయన మాటల యందు విశ్వాసత కలిగి మనం నడుచుకోవాలి. మొదటి మాట, మనం ఆయన సంఘముగా విశ్వాసతలో ఉన్నామా లేదా? ఆయన మాట చొప్పున, ఆయన ఇచ్చిన రక్షణలో, ఆయన ఇచ్చిన శరీరములో, రక్తములో మన విశ్వాసత ఉందా లేదా? మనం చేసే ప్రార్థనలో మనకు విశ్వాసం ఉందా లేదా? కనుక విశ్వాసులుగా ఉన్నటువంటి మన జీవితాల్లో ఆయనకి ఇష్టలుగా లేకుండా మన యొక్క జీవితాలు ఉంచబడినట్లయితే దేవుడు ఏ కార్యాలను దేవుడు నీ పట్ల జరిగించలేడు. కనుక మనం ఆయనకి ఇష్టలుగా మనం ఈ లోకంలో ఉంచబడాలి. మొదటి మాట. రెండవదిగా మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 14 వచనం చదువుదాం. సహజముగా ఏది నిషిద్ధమో కాదని నేను ప్రభువైన యేసుక్రీస్తునందు ఎరిగి రూఢిగా నమ్ముతున్నాను. అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకున్న వారికి అది నిషిద్ధమే. చాలు. ఇక్కడ అన్నీ ఎరిగినటువంటి వారుగా మనం నడుచుకోవాలి. అన్నీ ఎరిగిన వారుగా మనం నడుచుకోవాలి. ఏది నిషిద్ధమో ఏది నిషిద్ధమో కాదో అది తెలుసుకుని నడవాలి. మన జీవితాలలో మనం తెలివి లేని వారుగా, లేక మన తండ్రి తెలివి తక్కువ వాడుగా మనం నడిపిస్తున్నట్లుగా బలహీనమైన వారుగా మన జీవితాలు ఉంచబడకూడదు. వాక్యం వినుస్తున్న మనము, విశ్వాసులుగా ఆయన మార్గంలో ప్రయాణం చేసిన మనము ఏం చేయబడాలన్నమాట? అన్నీ ఎరిగిన వారై ఉండి మనం నడుచుకోవాలి. అన్నిటిని మనం చక్కగా మనం ఆ విధంగా మనం నేర్చుకుని, ఆ విధంగా మనం ఎప్పుడైతే రూఢిగా నమ్మి మనం ప్రయాణం చేస్తున్నామో దేవుడు తన పిల్లలకి ఎప్పుడు దేవుడు సహాయమును దయచేస్తాడు. అదే చెప్తున్నాడు, సహజముగా ఏదియు నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముస్తున్నా. ఏది నిషిద్ధమైనది కాదు. ఎందుకని నిషిద్ధమైనది కాదని చెప్తున్నాడంటే దేవుడు చేసినవన్నీ మంచిది 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 అన్నాడు. దేవుడు చెడుని ఎప్పుడు కూడా చేయటానికి తన బిడ్డలకి ఇష్టపడేవాడు కాదు. కనుక దేవుడు ఇచ్చినవన్నీ కూడా మంచివే. కాబట్టి నేనేమను ఎరుగి ఉన్నానంటే ఆయన బిడ్డగా నేను ఎలాగూ నమ్ముకుని ఉన్నాను అంటే నేను ప్రభువు చేసినవి అన్నీ కూడా నిషిద్ధమైనవి కావని నేను ఎరిగి ఉన్నాను. కనుక నేను ప్రభువునందు ఆ విధంగా నేను ఎరిగి ఉన్నాను కాబట్టి ఏమని చెప్తున్నాడన్నమాట? నేను రూఢిగా నమ్ముస్తున్నాను. అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకున్న వానికి అది నిషిద్ధమే. ఒకవేళ నీ జీవితంలో ఇది నిషిద్ధము అనుకుంటే అది నీకు నిషిద్ధముగా ఉండొచ్చు. అంటే నీ ఆ విధమైనటువంటి విశ్వాసతలోనికి బలంగా నువ్వు ఎదగలేకపోవచ్చు. అన్నిటినీ నీవు జాగ్రత్తగా రూఢిగా
ఇంకా నువ్వు నమ్మలేనటువంటి పరిస్థితిలో ఇంకా బలహీనంగా ఉండవచ్చు. కనుక నీకు అలాంటి బలహీనత నీలోకి వచ్చినప్పుడు నువ్వేం చేయాలన్నమాట, అది నిషిద్ధమైనదే అని చెప్పినప్పుడు దాని విషయంలో నువ్వు బలహీన కాకుండా జాగ్రత్తగా మనం ఉండాలి, అది మనం నడుచుకోవాలి. ఎదుటివారిని తక్కువ చేస్తూ నేను ఎలా ఉన్నాను కదా, వాళ్ళు అలా ఎందుకు తింటున్నారు, వారు ఎందుకు అలా నడుస్తున్నారు అని మనం మాట్లాడటానికి వీల్లేదు. కనుక వారు రూఢిగా నమ్ముకున్నారు దేవుడు అన్ని మంచివి చేశారు. కనుక నేను ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నేను ప్రార్థించినప్పుడు నేను తినుస్తున్నటువంటి దానిలో ఉన్నటువంటి దోషమంతా కూడా దేవుడు తీసేస్తున్నాడు. అంటే ప్రార్థన ద్వారా కార్యము జరుగుతుందని నేను నమ్మినప్పుడు, నేను ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు దానిలో దోషం ఎలా ఉంటుంది? దేవుడు దాన్ని ఏం చేస్తున్నాడు? శుద్ధినిగా చేస్తున్నాడు. కాబట్టి నేను రూఢిగా నమ్మి నేను దానిని చేస్తున్నాను, నేను నమ్ముతున్నాను. ఒకవేళ అయితే కొందరికి అంతేనా? అక్కడ ఏమన్నాడు? ఏదైనాను నిశ్చితమని ఎంచుకున్న వానికి అది నిశ్చితమే. నీ సహోదరుని భోజన మూలముగా దుఃఖించిన ఎడల నీవెకనూ ప్రేమ కలిగి నడుచుకుని వాడవు కావు. ఎవరి కొరకు క్రీస్తు చనిపోయినో వానిని నీ భోజనము చేత పాడు చేసుకోవద్దు. మా సంఘం ఎలా ఉంటుంది, మీ సంఘాలు ఏమన్నీ తింటే అని భోజనాన్ని బట్టి దేవుని విభజించవద్దు, దేవుని యొక్క కట్టడలను ఆయన సంఘాన్ని బాధ పెట్టవద్దు. మనం ఏ విధంగా నడుచుకుంటున్నామో ఆ విధానాన్ని భయభక్తులు కలిగి జాగ్రత్తగా నడుచుకోండి. ప్రభు ఏది నీకు రూఢి అయినదో, ఏది నీకు మేలైనదో, ఏది నీకు ఖ్యాతి అయినదో, ఏది నీకు మంచిని చేస్తుందో అది ఎరిగి ఉండి నడుచుకోండి. కీడులో పడిపోకుండా జాగ్రత్తగా ఉండండి. ఎదుటివారు బలహీనలు అన్నప్పుడు ఆ బలహీన దుఃఖ పెట్టవద్దు. నువ్వు బలం కలిగి ఉన్నప్పుడు బలముగా రూఢిగా నమ్మి నడుచుకో. కొంతమంది నమ్మలేక బలహీనులుగా ఉన్నారు, అర్థం కాక బలహీనులుగా ఉన్నారు, వారిని నీవేమీ దుఃఖ పెట్టవద్దు. వారి కొరకు ఒకవేళ దాన్ని విడిచిపెట్టు, వారి కొరకు విడిచిపెట్టు. వాక్యం చక్కగా మనకు బోధిస్తూ ఉంటుంది. కనుక క్రైస్తవుడు అనేవారు ఎలా ఉండాలి? అన్నిటినీ ఎరిగి నడుచుకోవాలి, అన్నిటిని ఎరిగి నడుచుకోవాలి. నేను నడుస్తున్నదే కరెక్టు అన్నట్టుగా కాదు, నేను చెప్పుతున్నదే కరెక్టు అన్నట్లుగా కాదు, నేను చేస్తున్నటువంటిదే భక్తి అన్నట్లుగా కాదు. అన్నిటినీ జాగ్రత్తగా ఎరిగి మనము నడుచుకోవాల్సిన అవసరత మన మీద ఉంది. అందుకే దేవుడు మనలను జ్ఞానము కలిగిన వారుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనం నడుచుకోవాలి. జాగ్రత్తగా నడుచుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీదే ఉంది. కొద్దిమంది ఒకవేళ నిన్ను అజ్ఞానంతో మాట్లాడవచ్చు, లేకపోతే నీ యొక్క భోజనాన్ని బట్టి, లేకపోతే నువ్వు చేస్తున్న పనిని బట్టి అజ్ఞానముగా నిన్ను ఒకవేళ హేళన చేస్తున్నారేమో. వాక్యం నీకు ఏదైతే చెప్తుందో ఎరిగి ఉన్నావు కనుక వారు బలహీనులు అని నువ్వు తెలుసుకో. వాళ్ళకి అర్థం కావట్లేదు అని నువ్వు తెలుసుకో. వారికి వాస్తవం ఏంటో, వారికి ఇంకా లోతైనటువంటి విషయాలు వారికి అర్థం కావట్లేదని తెలుసుకో. వారి విషయాలలో నువ్వేమాత్రం కూడా వివాదాలకు వెళ్లకుండా నీవు అనుభవ జ్ఞానము కలిగి జాగ్రత్తగా నడుచుకోండి. సంఘము ఎప్పుడు చెక్కు చెదరకుండా మంచిగా ఉంటుంది ప్రభువులో. మూడవది రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుదాం. క్రీస్తు యేసునందు నా జతిపాను వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములో చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి వెంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనుల్లోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఎలా ఉండాలంటే ఒకరికొకరు జత పని వారుగా ఉండాలి. దేవుని పని జరగటానికి ఒకరికొకరు ఏం చేయాలి? బలపరుచుకోవాలి. ఒకరికొకరు బలహీనం చేసుకోకూడదు, ఒకరికొకరు నిందించుకోకూడదు, ఒకరికొకరు తక్కువ చేసుకోకూడదు. నేను గొప్ప నువ్వు తక్కువ అని మనం అనకూడదు. ఒక అన్నదమ్ములు ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారో కలిసి
మెలిసి ఎంత చక్కగా ఒకరికొకరు ప్రోత్సాహకరంగా ఉంటారో, అలా ఒక తల్లి గర్భములో నుంచి చెక్కబడిన మనము మన యొక్క ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రయాస ద్వారా, ఆయన శ్రమ ద్వారా రక్షించబడిన మనము, ఆయన కృప చొప్పున రక్షించబడినటువంటి మనము మనము విభేదాలతో ఒకరికొకరు నిందించుకుంటూ దేవుని నామాన్ని మనం ఏం చేయకూడదు, తక్కువ చేయకూడదు. శరీరములో అవయవాలు అనేకంగా ఉన్నాయి. కన్ను పని కన్ను చేస్తుంది, నోరు పని నోరు చేస్తుంది, చెవులు పని చెవులు చేస్తున్నాయి, చేతుల పని చేతులు చేస్తున్నాయి, కాళ్ళ పని కాళ్ళు చేస్తున్నాయి. కానీ వీటన్నిటిని బట్టి మనం ఏం చేస్తాం, శరీరము అని చెబుతాం కదా. దేని పని అది చేయబట్టే మనం ఈ భూమి మీద మనం మంచిగా ఉండగలుగుతున్నాం. ఏ అవయవం పని చేయకపోయినా అక్కడ మనకు లోటు అనేది, నష్టం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. కనుక చాలామంది ఎలా ఉంటారు అంటే, ఇది మంచిది కాదు, అది మంచిది, ఆ ప్రార్థన మంచిది, ఆ బాప్తిస్మ మంచిది, ఆ వాక్యం మంచిది, అలా ఉండటం మంచిది, ఇలా ఉండటం మంచిది అని రకరకాలుగా వారికి వాక్యాలు తెలియక వారి బలహీనులు పాపం. వారి మీద మనం ఏం అనలేం. ఎందుకని? వాళ్ళు చెప్పుడు మాటల మీద ఆధారపడతారు, కానీ వాక్యాన్ని వాళ్ళు చదవరుగా. వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి జ్ఞానం వారికి లేదు కదా. వాళ్ళు చిన్నపిల్లలు కానీ తల్లిదండ్రులు ఏ చెబితే అదే విన్నట్లుగా వీళ్ళు అలాగే ఉంటున్నారు. దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని జాగ్రత్తగా చదవటం కానీ, నేర్చుకోవటం కానీ, అనుభవ జ్ఞానంలోకి వెళ్ళటం కానీ మనకు రావక ఏమైపోతున్నాం అంటే బలహీనం అయిపోతున్నాం. అందుకే ఈరోజు దేవుని వాక్యం మనకు బోధించేది ఏమిటంటే, మనము ఎలా ఉండాలి అంటే అనుభవ జ్ఞానము కలిగినటువంటి వారే ఒకరికొకరు ఎలా ఉండాలి, దేవుని యొక్క పనిలో జత పని వారుగా ఉండండి. అలా ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఇంకా దేవుని పని బలంగా, దేవుని యొక్క పని ఇంకా బలంగా జరుగుద్ది. రెండు చేతులు కలిస్తే బలం వస్తుంది, ఆ రెండు చేతులకు ఇంకో రెండు చేతులు కలిస్తే బలం వస్తుంది కదా. ఆ రెండు చేతులకు ఇంకో రెండు చేతులు కలిస్తే బలం వస్తుంది. ఇలా ఎప్పుడైతే నీవు దేవుని పనిలో బలముగా సాగిపోవాలి అని ఆశ వస్తుందో, అక్కడ ఆటంకాలు, అభ్యంతరాలు ఎలాంటివి కూడా ఉండవు. దేవుని పని ఘనంగా జరగటానికి ఉంటుంది. అందుకే సంఘము అనేటువంటిది ఆటంకముగా ఉండకూడదు. దేవుని పని బలముగా జరిగించడానికి ఒకరికొకరు ఏం చేసుకోవాలి, ఒక జత పని వారుగా ప్రోత్సాహపరుచుకుంటూ మనము దేవుని యొక్క పనిని, దేవుని రాజ్యాన్ని ఈ లోకములో కడుతూ మనం ఏం చేయాలంటే దేవునికి ఇష్టమైన వారుగా మనం ఉండాలి. దేవుని పని జరగాలి, దేవుని పని జరగాలి, దేవుని సువార్త ప్రకటించబడాలి, అంతటా అందరూ మారు మనసు పొందాలి. దేవుని ఉద్దేశం, ఆయన బిడ్డలుగా మనం ఏం చేయాలి, ఆయన ఉద్దేశాలను ఆయన సంఘంగా మనం నెరవేర్చాలి. ఆయన ఉద్దేశాలు మనం నెరవేరిస్తే తండ్రి ఏం చేస్తాడు, సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. బలా నమ్మకమైన మంచి దాసుడు అంటాడు, ఈ కొంచెంలో నమ్మకముగా ఉన్నావు కాబట్టి నేను ఇంకా అనేకమైన వాటి మీద నేను అధికారులు చేస్తాను. కనుక నమ్మకమైన వానికి మెండైన దేవుని పని చేయాలి. అందరూ కలిసి ఎవరి పని వాళ్ళే చేయాలి. కళ్ళుదే ఉంది, అయ్యో బురువులు మోస్తుందా, ఏమి వస్తుంది అన్నట్టుగా కళ్ళు మూసుకుని నడిచేవనుకో పొళ్ళుడిపోతాయి, గోతులు పడతావు. నువ్వు క్షేమంగా ఉండాలన్నా, మంచిగా ఉండాలన్నా, నువ్వు చేరాల్సిన గమ్యస్థానానికి చేరాలన్నా ఏం కావాలి, అంతే కదా. మరి కళ్ళు లేవనుకో, కళ్ళు ఉన్నాయి, చెవులు లేవు, ఏమవుద్ది, వినపడదు. వినపడకి ఏమవుద్ది, యాక్సిడెంట్లు అవుతాయిగా. ఎవరో చెప్పేది నీకు తెలియకూడదు ఏదో చేస్తావుగా, తినొద్దంటే తింటావుగా, పట్టుకోవద్దంటే పట్టుకుంటావుగా. కనుక ఇవన్నీ నష్టాలే. కనుక ప్రతిదీ కూడా దేవుడు ఇచ్చేటువంటిది మంచిది. కాబట్టి మనం అందరూ కూడా ఏం చేయాలంటే ఒకరికొకరు దేవుని పనివారుగా దేవుని చిత్తాన్ని మనము జరిగిస్తేనే ఈ భూమి మీద మనం అన్ని విషయాలలో మనం క్షేమంగా మనం ఉండగలుగుతాం. కనుక సంఘము అనేటువంటిది విభజించుకోవద్దు. కన్ను విభజించుకోగలదా, చెయ్యి విభజించుకోగలదా, చెవులు విభజించుకోగలవా? చెప్పండి. విభజించుకుని మనం ఏమీ ఉండలేము. మనందరం కలిసి దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి చక్కగా ప్రార్థనాపూర్వకంగా విశ్వాసతతో దేవుని పని జరగటానికి ఒకరికొకరు ఏం చేయాలి, సహకరించుకోవాలి. శత్రువులుగా ఉండవద్దు అని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంటుంది. ఇక మనము నాలుగవదిగా మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము
1-2 వచ్చిన చదువుదాం. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడినటువంటి పౌలును, సహోదరుడైన సుస్తెనేసును, కొరింథీయులున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకును పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పు రాయినది. చాలు. ఇక్కడ ఏంటంటే నీకును నాకును దేవుడు ఏమై ఉన్నాడు? ప్రభువు అయి ఉన్నాడు. కనుక మనందరం కూడా ఏం చేయాలి? అందరి కొరకు మనం ఏం చేయాలంటే ప్రతి స్థలములో ఉన్నటువంటి యేసుక్రీస్తు నామమునకు ప్రతి స్థలములో కూడా మనం ఏం చేయాలి? ప్రార్థించాలి, వారందరికీ శుభాలు చెప్పాలి. మనం ఎట్లా ఉంటామంటే ఈ పాస్టర్ గారు మా పాస్టర్ గారు కాదుగా, ఈ సంఘం మా సంఘం కాదుగా అన్నట్లుగా వాళ్ళు ఏదో పెద్ద వందనాలు చెబితే మనకేంటో ఒరిగిపోయినట్టు వాళ్ళేంటో మనకిటి చూసుకుంటూ పోతారు. అంటే నువ్వు ఇంకా వాక్య అనుభూతిలోకి వచ్చావా? వాక్యం అంటే నీకు తెలుసా? దైవజని యొక్క విలువ తెలుసా? దైవజనుతో నీకున్నటువంటి ఆ యొక్క రిలేషన్ సంబంధం ఏంటో నీకేం అర్థమవుతుందా? మనకు తెలియదు. మనం అనుకుంటున్నాం నేను పట్టుకున్నదే 3 కాళ్ళు, నేను అనుకున్నదే, కనుక ఎదుటి వాళ్ళు ఎందుకు పనికినారు వాళ్ళు అన్నట్లుగా నువ్వేం చేస్తున్నావు అంటే తక్కువగా చూస్తున్నావు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు కానీ, పౌలుతో ఉన్నటువంటి అపోస్తలుడైనటువంటి సోస్తెనేసు కానీ, కొరింథీ సంఘమైనటువంటి సంఘమునకును క్రీస్తు యేసునందు పరిశుద్ధపడినటువంటి వారి పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడినటువంటి వారికి మనకును ప్రభువుగా ఉన్నటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పు రాయినది కదా. అందరూ దేవుని జత పనివారు కదా. ప్రార్థించేవారైనా, పరిచర్య చేసేవారైనా, వాక్యం అందించేవారైనా అందరూ కూడా ఎవరన్నమాట? దేవుని జత పనివారు. మనందరూ కూడా ఏంటన్నమాట? దేవుని యొక్క పనివారిని మనం ఏం చేయాలి? పరిశుద్ధులుగా వారు ఉన్నారు కాబట్టి పరిశుద్ధులను మనం ఏం చేయాలి? గౌరవించాలి. పరిశుద్ధులను మనం ఏం చేయాలి? సత్కరించాలి. పరిశుద్ధులు మనం ఏం చేయాలి? వారికి ఇవ్వాల్సినటువంటి విలువలను, గౌరవాన్ని మనం వారికి అందించాలి. మనం వారిని ఎట్లా పడితే అట్లా వారిని తక్కువగా మనం చూడటానికి వీల్లేదు. ఎందుకనంటే నీ మనసులో ఆ వ్యక్తి సేవకుడు కాదు అనేటువంటిది నీకు ఉందనుకోండి, ఆ వ్యక్తి నువ్వేం చేస్తావు? లెక్క చేయవు. అదే ఆ వ్యక్తి నీ మనసులో సేవకుడు అని ఉందనుకోండి, నువ్వేం చేస్తావు? ఆ వ్యక్తికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇస్తావు. అంటే నీ మనసులో ఉన్నదాన్ని బట్టి గౌరవాలు, నీ మనసులో ఉన్నదాన్ని బట్టి ప్రేమ, నీ మనసులో ఉన్నదాన్ని బట్టి విధేయత, నీ మనసులో ఉన్నదాన్ని బట్టి నిశ్చయత కలిగి మనం ఇవ్వాల్సిన దానిని ఇవ్వటం కదా. దానిని బట్టే కదా మన మనసులో అయినప్పుడు మనం ఏం చేయగలుగుతాం. అందుకే వారి మనసులో ప్రార్థన చేసేవాళ్ళు కానీ, పరిశుద్ధులు కానీ, అందరూ కానీ దేవుని యొక్క నామంలో ఉన్నటువంటి వారందరూ కూడా వందనాలు చెప్పుకుంటూ వారందరూ పరిశుద్ధులు, దేవుని పిల్లలు, దేవుని రక్తములో కడుగుబడిన వారు. సంఘము అంటే దేవుని స్వరక్తము చేత సంపాదించబడినటువంటిది. ఈ సంఘము విస్తరించటానికి దేవుడు అనేకులను ఏం చేస్తాడు? తన యొక్క తోట పనివారిగా, ఆయన సేవకులుగా దేవుడు ఏర్పాటు చేసుకుంటారు. మనందరూ కలిసి ఏం చేయాలి? మన యజమానునటువంటి తండ్రి యొక్క చిత్తము, ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశములను సంపూర్తిగా నెరవేర్చబడటానికి మన ప్రాణము సహితము లెక్క చేయకుండా దేవుని పనిని మనం చేయాలి. అలా ఎవరైతే దేవుని యొక్క పనివారుగా, జత పనివారుగా కొనసాగుతూ పరిశుద్ధులుగా కొనసాగుతున్నారో వారందరికీ కూడా శుభాలు, దీవెనలు, ఆశీర్వాదాలు దేవుడు మనకు అందిస్తాడు. హల్లెలూయా. సంఘము అనేటువంటిది ఎలా ఉండాలన్నమాట? పరిశుద్ధులుగా ఉండాలి. నేను పరిశుద్ధులు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. మన పరిశుద్ధులు. అందుకే మన నోట ఏమో రాకూడదు? బూతులైనను, సరసక్తులైనను, పోకిరి మాటలైనను, విగ్రహారాధనైనను, ఇవన్నీ మన నోట ఉండొచ్చా? రావచ్చా? ఇవన్నీ ఉంటే మన దేవుని పిల్లలమా? మన దేవునిని మనం ఏం చేసిన వాడు అవుతాం? నమ్మించి
మోసం చేస్తాం. మోసం చేసే వాళ్ళు ఏమనొచ్చు? దేవుని పిల్లలుగా మోసం చేస్తూ కూడా ఉండేవాళ్ళు ఏమనొచ్చు? వేషధారులు అనొచ్చు. అంటే వారి యొక్క విధానాలు నడవడికి వేరుగా ఉన్నా మళ్ళీ దేవుని పిల్లలు అనేటువంటి ముసుగులో వాళ్ళు ఏమవుతున్నారు అన్నమాట? దేవుని మోసం చేయట్లా, తమను తామే మోసం చేసుకుంటున్నారు, సమాజాన్ని మోసం చేస్తాం. జాగ్రత్త. అందుకంటున్నాడు మోసపోకుడి దేవుడు వెక్కిరించబడ్డాడు. మనం దేవుని పిల్లలుగా పిలువబడిన తర్వాత మనం ఏం చేయాలి? పరిశుద్ధులుగానే మన యొక్క జీవిత విధానాలు ఉంచబడాలి. మన ఆలోచనలు కానీ మన పద్ధతులు కానీ దేవునికి భయపడుతూ మనం జీవించాలి అనేటువంటిది దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంటుంది. వాక్యముల నుండి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. తండ్రులు అనేక మంది, ఉపదేశములు 10,000 ఉన్నప్పటికీ కూడా తండ్రులు అనేక మంది లేరు. సువార్త ద్వారా మీరు నన్ను పోలి నడుచుకొని వారై ఉండవలనని మిమ్మలను బ్రతులాడుకొనసాం. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాక్యం మనకు చెప్పేది ఏంటంటే, క్రీస్తు యొక్క సువార్త ద్వారా దేవుడు ఏం చేశాడు? మనలను కన్నాడు. కాబట్టి ఇప్పుడు మన సంఘముగా ఏర్పాటు చేయబడ్డాం. ఇప్పుడు కన్నవానికి అపకీర్తి తేవచ్చా? కన్నవాళ్ళని సన్మానించుకోకుండా గౌరవించుకోకుండా మనం ఉండొచ్చా? నీ తల్లిని తండ్రిని ఏం చేయాలి? అంతే కదా. కోడి ఇక్కడ మన ఇంటి దగ్గర భోజనం చేస్తూ ఇది బయట గుడ్డు పెట్టింది అనుకోండి, ఆ కోడి మంచిదేనా? దాన్ని ఏం చేయాలి? వెంటనే కోసేసి కూర వండుకొని తినేయాలంతే కదా. కనుక మనము ఏం చేయాలి? దేవుని యొక్క పిల్లలు ఏం చేయాలి చెప్పండి? కనుక సువార్త ద్వారా ఇతరుల సంఘములోనికి మనం చేర్చాలి. ఇది మన బాధ్యత. అనేకులను దేవుని యొద్దకు నడిపించవలసినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీద ఉంది. జాగ్రత్తగా అక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అనేకులను దేవుని యొద్దకు నడిపిస్తున్నాడా? ఒకప్పుడు దోషకుడుగా, హింసకుడుగా, హానికరుడుగా ఉన్నటువంటి వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తిరిగి సంఘాలు మరలా కడుతున్నాడు. అంటే సంఘములోనికి అనేకులను, సంఘము అనేటువంటిది ఎలాగ ఉండాలంటే అనేకులను దేవుని యొద్దకు నడిపించాలి. అనేకులను దేవుని యొద్దకు మనము నడిపించాలి. అక్కడ యూదుడని, గ్రీసు దేశస్థుడని, వాళ్ళని వీళ్ళని భేదమేమీ లేదు. ఇది నాది, ఇది నా కులము, నాకు చెందింది అనేటువంటిది ఏమీ లేదు. మనందరము కూడా క్రీస్తు యేసు యొక్క బిడ్డలుగా, ఆయన యొక్క సంఘముగా, ఆ సంఘములోనికి అనేక మంది చేర్చబడటానికి మనందరం ఏం చేయాలి? ప్రయాసపడాలి. ఆ ప్రయాసపడటానికి ఒకరికొకరు కలవాలి. ఒకరికొకరు ఏం చేయాలి? ప్రయాసపడటానికి ఇష్టపడాలి. అనేకులను నరకములను తప్పించి దేవుని పిల్లలుగా మార్చడానికి మన వంతు మనం అన్నిటినీ మనం చేయాలి. అలా మనం చేస్తున్నప్పుడు సంఘం ఏమవుతుందో చెప్పండి? అనేకముగా విస్తరిస్తూ ఉంటుంది. కొద్ది మందిగా ఉన్న సంఘము, ఒక్కచోట ప్రారంభించబడిన సంఘము ఏమవుతుంది? అనేక స్థలాల్లోకి వెళుతుంది. మరి సంఘాలు విస్తరించినటువంటి అలాగే జరిగినాయి. మన బ్యాప్టిస్ట్ సంఘాలు ప్రారంభించబడినటువంటి స్థలముల నుండి ఇవాళ అనేక ప్రాంతాల్లోకి, అనేక జలాల్లోకి రాష్ట్రమంతా వెళుతూ వస్తుంది. అంటే కారణం ఏమిటంటే ఇలా ఒకరికొకరు ఏం చేస్తున్నారు? సహకారులుగా ఉన్నారు. ఇలా ఉండబట్టే సంఘము అనేటువంటిది విస్తరణలోకి వెళుతుంది. మనం కూడా ఏం చేయాలి? మన సంఘం ఏమవ్వాలి? విస్తరించాలి. మనం ఏం చేయాలి? సంఘమును ప్రేమించాలి. సంఘము అభివృద్ధి కొరకు మనమంతు మనము కృషి చేయాలి. మన సంఘమును ఏం చేయాలి? ప్రేమించాలి. ఇలా మనం ఎప్పుడైతే ఉంటున్నామో దేవుని యొక్క కృప అనేటువంటిది మన ద్వారా ఇతరులోనికి వెళ్ళటానికి, ఇతరులు కూడా దేవుని యొక్క సంఘముగా వారు కూడా మార్చబడటానికి అవకాశం ఉంటుంది అని చెప్పి నేను మీ అందరికీ ప్రభు పక్షముగా నేను మీ జ్ఞాపకానికి తీసుకొస్తున్నాను. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని అందరినీ కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవాలని మిమ్మలను. అది కన్న తర్వాత ఎవరు పోలి నడుచుకోవాలి? లేదండి, ఈ పాస్టర్ గారు చెప్పే మాకు అవసరం లేదు,
మాకు బోల్డ్ మంది పాస్టర్లు ఉన్నారు, మాకు బోల్డ్ మంది ఉన్నారు, మేము వాళ్ళ పోలే నడుస్తాం, ఇక్కడ ఊరిని వచ్చి కూర్చుండా కానీ వీళ్ళ మాట మాకు పెద్ద లెక్కేమీ కాదు, మాకు బయట బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళ మాట అయితే నేను వింటాం అన్నట్లుగా మనం ఉన్నాం అనుకోండి. ఎలా ఉంటుంది చెప్పండి? నీ తల్లిదండ్రులను గౌరవించినట్ట, నీ కొరకు ప్రయాసపడుతున్న వారిని గౌరవించినట్ట, నువ్వు విధేయత కలిగినట్ల, నీ సంఘమును అభివృద్ధి పరచడానికి నువ్వేం చేస్తున్నావు ఆలోచించండి. కనుక జాగ్రత్త కలిగి మనం ఏం చేయాలి? మనం నడుచుకోవాలి. అందుకన్నాడు అనుభవ జ్ఞానము కలిగిన వారుగా మనం ఉండాలి. అన్నిటిలో అనుభవ జ్ఞానము కలిగి ఉండాలి, లేకపోతే బలహీనమైపోతాం. ఇప్పుడు నిన్ను బట్టి ఇంకొకరు నలుగురు బలహీనలు అయిపోతారు, అంతే కదా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మన బలహీనమైంది కాక ఇంకా కొద్దిమందిని బలహీనం చేస్తున్నావు. నీకు అజ్ఞానం, నీకు చదువు రాదు, ఇంకా కొద్దిమంది చదువు రాని వాళ్ళకిలాగా చేస్తున్నావు. నీకు విశ్వాసం లేదు, ఇంకా కొద్దిమందిని ఏం చేస్తున్నావు? విశ్వాసత లేని వారుగా చేస్తున్నావు. అంటే నిన్ను బట్టి ఏమవుతుంది? దేవుని సంఘము బలపడకుండా బలహీనం అవుతుంది. అంటే నువ్వు దేవుని సేవకు లేకపోతే దేవుని చిత్తానికి అడ్డుపడకుండా ఉన్నావుగా. జాగ్రత్త, అలా ఉండకూడదు. దేవునికి అడ్డుగా ఉన్నటువంటిది ఏ ఆయుధము కానీ ఏది కానీ వర్ధిల్లదు. మనం జాగ్రత్తగా మనం నడుచుకోవాల్సిన అవసరత మన మీద ఉంది. ఒకటి, సంఘం అనేది ఎలా ఉండాలి? విశ్వాసము కలిగి ఉండాలి. సంఘం అనేది ఎలా ఉండాలి? అన్నిటినీ ఎరిగి రూఢిగా నమ్మిన వారుగా ఉండాలి. సంఘం అనేది ఎలా నడుచుకోవాలంటే ఒకరితో ఒకరు జతపని వారుగా నడుచుకోవాలి. సంఘం అనేది ఎలా ఉండాలి అంటే, ఎలా విశ్వాసంలో ఉండాలి అంటే, సువార్త ద్వారా ఇతరులను కూడా సంఘంలోనికి చేర్చాలి మనము. ఇంకొక విషయం చూపిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వాక్యాన్ని చదువుదాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 25వ వాక్యం చదువుతున్నాం. మరియు ఇటు నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందునని నాకు తెలియను. హల్లెలూయా. కనుక మనం ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలంటే ఆయన యందు అతిశయం కలిగినట్లుగా మనము జీవించాలి. అలా మనం నడుచుకోవాలి. సంఘము అనేటువంటిది కూడా ఎవరికి అతిశయం రావాలి? దేవునికి అతిశయం కదా. మనం మంచిగా చదువుకుంటే, మనం మంచిగా ఉంటే మన తల్లిదండ్రులకే కదా అతిశయం. పలానా వాళ్ళ పిల్లలు, పలానా వాళ్ళ కుటుంబం ఎలా ఉందండి, వాళ్ళు జాగ్రత్తగా పెంచారండి, అంతే కదా. మన పిల్లలు అభివృద్ధి చెందుట బట్టి, మన పిల్లలు మంచి స్థితిలో ఉండటం బట్టి ఎవరికి అతిశయం? అది తల్లిదండ్రులకు అతిశయం. అదే ఆ పిల్లలు సరిగ్గా నడవలేదు, సరిగ్గా లేరనుకోండి, ఎవరండి వీళ్ళకి కన్నది, ఎవరండి వీళ్ళు పెంచింది, ఎవరండి వీళ్ళకి అసలు ఆ భయం చెప్పి ఎలా పెంచారు అంటారు కదా. అంటే మనం మంచిగా ఉంటే తల్లిదండ్రులకే పేరు వస్తుంది, చెడుగా ఉన్న మన తల్లిదండ్రులకే అపకీర్తి అనేది వస్తుంది. కనుక సంఘము అనేటువంటిది దేవుడు ఏర్పాటు చేసుకున్న తన స్వరక్తువు చేసి సంపాదించిన సంఘము ఎలా ఉండాలి? ఆయనకి అతిశయముగా కీర్తిని కలిగించేటట్లుగా మనం ఉండాలి. హల్లెలూయా. అలా ఉండాలి అనేటువంటిదే ఇక్కడ వాక్యం మనకు బోధిస్తూ ఉంటుంది. మరొకసారి ఆ 25వ వచనంలో చెప్తున్న మాట ఏంటంటే, మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసికొండు చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము. ఎవరిని బట్టి అతిశయము? అది నన్ను బట్టి క్రీస్తు యేసునందు ఏం కలుగుతుంది? అతిశయం కలుగుతుంది. ఈరోజు నిన్ను బట్టి దేవునికి ఏం కలగాలి? నా పిల్లలు చూడండి. ఇప్పుడు ఎవరిని బట్టి అతిశయం కలిగిందా దేవునికి? అతిశయం కలగబట్టే కదా సాతాను దగ్గర సవాలు విసిరింది. అందరిలాంటి పిల్లలు కాదు మా పిల్లలు, అందరిలాంటి వాళ్ళు కాదండి, మా పిల్లలు అన్నిట్లో అనుభవ జ్ఞానము కలిగిన వారు, చాలా తెలివి కలిగిన వారు, వాక్యాన్ని బట్టి వాళ్ళు నడుచుకుంటారు, వారు దేనికి భయపడేవాళ్ళు కాదండి. అలా మన యొక్క భక్తి భావాలు దేవుని పిల్లలుగా మనం ఉండాలి. అలా మనం ఉండాలంటే మనకేముండాలి? అన్నిట్లో అనుభవం ఉండాలా? అన్నిట్లో అనుభవం ఉండాలి. అనుభవం అన్నిట్లో మనకు ఉండాలి అంటే నీకు అన్నిటికీ అనుభవం కారణం ఏదంటే దేవుని వాక్యమే. నీ శరీరంలో ఉన్న అన్ని అవయవాలకి బలం వెళ్ళేది ఏది? నువ్వు తినే ఆహారమే.
అంతే కదా. కనుకు సపరేట్గా తినో, చెవికి సపరేట్గా తినో, కాళ్ళు చేతులు సపరేట్గా తినో, దేనికి దానికి సపరేట్గా తింటామా? అటు తింటారా? స్కూల్లో కానీ ఒక్కో దానికి ఒక సబ్జెక్ట్ ఉన్నట్లుగా లేదు. మనం నోటి ద్వారా మనం వండుకున్న ఆహారం తింటుండగా ఏమవుతుంది? లోపలికి వెళ్ళిన తర్వాత దేనికి ఏమి వెళ్ళాలో అది వెళుతుంది. అవన్నీ పనిచేస్తున్నాయి. హల్లెలూయా. అట్లాగే నీవు మంచిగా అనుభవ జ్ఞానములకు వెళ్ళాలంటే నీకు ఏది? ఆహారము, జీవాహారము, వాక్యము. ఎప్పుడైతే విశ్వాసగా నీవు దీనిని వింటున్నావో, ఎప్పుడైతే దీనిని చదువుతున్నావో, ఎప్పుడైతే దీని ప్రకారం నడవటానికి నీవు నిశ్చయించుకుంటున్నావో నీకు అనుభవం వచ్చేస్తుంది. అందుకే దీన్ని చదువువారును విరువారును దీన్ని గైకొని వారు ధన్యులు. దివారాత్రులు ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారో వారు నీటి కాలువలు ఎవరు నాటబడిన చెట్టు వారు ఫలిస్తున్నారు. కనుక నువ్వు ఫలిస్తావు, ఆకువాడకు ఫలిస్తావు, ఫలములతో నిలిచి ఉంటావు, గొప్ప ప్రయోజకుడు అవుతావు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి నీవు అనేక విధాలుగా ధైర్యంగా నిలబడతావు. వీటన్నిటికీ ముఖ్యమైనది దేవుని వాక్యమే. హల్లెలూయా. కనుక మనము క్రీస్తు యేసునందు విశ్వాసులుగా మనం ఎలా ఉండాలి అనే దానిలో మరొక విషయాన్ని నేను ముందుకు తీసుకొస్తున్నాం. దేవునికి అతిశయ కారణంగా మనం ఉండాలి. మనల్ని బట్టి దేవుడు ఏం చేయాలి? ఒకప్పుడు హింసకుడు, దోషకుడే, ఇప్పుడు దేవునికి అతిశయ కారణముగా అనేకులను నడిపిస్తున్నాడు. ఒకప్పుడు పాపాత్మురాలు స్త్రీనే, కానీ ఇప్పుడు ఏం చేస్తుంది? దేవుని కొరకు ఊరందరినీ మారుస్తుంటుంది. మనం మారాలి. దేవునికి అతిశయ కారణంగా మన జీవితం ఉంచబడాలి. అలా నువ్వు లేనంత కాలము దేవునికి ఏమవుతుంది? దుఃఖమే కదా, బాధే కదా. ప్రయాసపడి పెంచిన పిల్లలు ప్రయోజకులు కాకుండా ఎప్పుడు తల్లిదండ్రులకి దుఃఖాన్ని, వేదనను, సమస్యలు పోట్లాడ తీసుకొస్తూ ఉంటే తల్లిదండ్రులు సంతోషమేనా? చెప్పండి. మరి రక్షణ పొంది మనం ఊరికి ఉసూరుమంట ఎప్పుడొకప్పుడు వచ్చేవులే, ఎప్పటికప్పుడు వచ్చిపోయేవులే. చిత్తపాటు కొడుకులు పెట్టారు కాబట్టి వెళ్ళపోతే బాగదుగా. ఇట్ట నీ విశ్వాసతను ఇట్ట బలహీనంగా నువ్వు ఉన్నంతకాలం ఉసూరుమంట ఉండేవాళ్ళకి ఎవరు నడుస్తారు? వాళ్ళు ఎవరు పనికి తీసుకెళ్తారా? వాళ్ళని చూసి ఏమైనా నేర్చుకుంటారా? ఎప్పుడు చూసిన ఏక లోటు పోయేటట్టుగా ఉసూరుమంట ఉంటే ఏంటి దానివల్ల ఉపయోగం? చాలామంది అలాగే ఉన్నాం, ఎదగలేకపోతున్నాం, బలపడలేకపోతున్నాం. ప్రభు కొరకు మన యొక్క జీవితాలను అతిశయించేటట్లుగా, ప్రభుకు ఘనత తీసుకొచ్చేటట్లుగా, ప్రభు సంతోషించేటట్లుగా, ప్రభు మనల్ని చూసి ఆనందించేటట్లుగా మన యొక్క నడవడిక, మన పద్ధతులు ఉండలేదు. మారాలి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము మార్పు చెందితే ఎదుగుతున్నారు అనేది, చిగురిస్తున్నారు అనేది, అభివృద్ధిలోకి వెళుతున్నారు అనేటువంటిది నీ ప్రవక్తను బట్టే తెలిసేది. అంతేనా? నీ ప్రవక్తను అలాగే ఉన్నంత కాలము ఏంటి ఉపయోగం? నీకు నీ ఉపయోగం లేదు, నీ ఇంట్లోకి కూడా ఎవరికి ఉపయోగం లేదు. నేను చూసి ఏమి నేర్చుకుంటారు? అందుకనా ఇప్పుడు పౌలను చూసి ఏం చేస్తున్నారు? వారు నేర్చుకుంటున్నారంట. అందుకు పౌలు ఏమంటున్నారు? మీరు నన్ను బట్టి మీరు నడుస్తున్నారు కాబట్టి దేవునికి ఏం కలుగుతుంది అన్నాడు? అతిశయం కలుగుతుంది. దేవునికి అతిశయం కలుగుతుంది. కనుక సంఘము అనేటువంటిది ఎలా ఉండాలన్నమాట? దేవునికి అతిశయం కలిగించేవారుగా మనం ఉండాలి. ఆయనందు అలాంటి విశ్వాసత కలిగిన వారుగా మనం ఉండాలి. వీళ్ళు చూడండి, ఎన్ని కష్టాలైనా బాధలైనా దేవుని కొరకే వారు బ్రతుకుతున్నారండి. అది దేవునికి అతిశయమేగా. అలా ఉండాలి. మనం పిరికివాణిలాగా, భయభ్రాంతులు కలిగిన వారుగా, అవిశ్వాసులుగా, నమ్మకం లేని వారుగా మన జీవితాలు ఉంచబట్టడానికి వీలు లేదు అని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరొక విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఫిలిప్పీయులు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 19వ వాక్యం చదువుదాం. నేనును మీ క్షేమం తెలుసుకుని ధైర్యము తెచ్చుకుని నిమిత్తము తీమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిరీక్షించుస్తున్నాను. హల్లెలూయా. కనుక మనం ఎలా ఉండాలంటే నిరీక్షణ కలిగిన వారుగా మనం ఉండాలి. ఈ వ్యక్తి ద్వారా మేలు కలుగుతుంది, ఈ వ్యక్తిని రక్షించాం, సంఘం కొరకు పనిచేస్తుంది, ఈ వ్యక్తికి దేవుని సువార్త అందిస్తున్నాం, ఈ బిడ్డ కొరకు ఎంతో కన్నీటితో ప్రార్థనలు చేశాం, ఈ బిడ్డ దేవునికి మహిమకరముగా ఉంటుంది. అలాంటి ఒక మంచి బిడ్డగా, ఒక నిరీక్షణ కలిగిన వారుగా నిన్ను బట్టి దేవుని పని జరుగుతుంది అన్నట్లుగా సంఘం ఉండాలి. అంతేగాని సంఘాన్ని కూర్చేవాళ్ళుగానో,
సంఘాన్ని అవమానపరిచేవారుగానో, సంఘానికి వ్యతిరేకంగా నడుచుకునేవారుగానో, నడుచుకునేవారితో మనం కూడా ఏకీభవించేవారుగానో మనం ఉండకూడదు. అది దేవుని యొక్క సంఘముగా మంచిది కాదు. దేవుని పిల్లలుగా మనం జాగ్రత్తగా మనం ఉండాలి. అలాంటి చక్కని విశ్వాసత, చక్కని భక్తిభావాలు మన జీవితాల్లో మనము నడుచుకోవాలని దేవుడు ఈరోజు నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక మనం ఎలా ఉండాలన్నమాట, నిరీక్షణ కలిగి మనం ఉండాలి. నిరీక్షణ కలిగి ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? నిరీక్షణ కలిగి ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? కదలక అలాగే ఉంటారు, విశ్వాసంతో అలాగే ఉంటారు. దేవుడు కార్యాలు చేస్తాడని అలాగే శ్రమలైన బాధలైనా ఓర్చుకుంటారు. సంఘం కూడా అట్లాగే ఉండాలి. కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. దేవుని దగ్గర, దేవుని సంఘంలో ప్రార్థన చేస్తున్నాం, దేవుడు కార్యాలని చేస్తాడు అన్నటువంటి ఒక నిరీక్షణ మనకున్నప్పుడు, నిరీక్షణ లేని వారి వల్లే మనం ఉండం. నిరీక్షణ కలిగినటువంటి వారు ఏం చేస్తారు? అదే స్థలంలో దేవుని కృప కొరకు అలాగే ఉంటాం. అది నిరీక్షణ అంటే. ఒక బస్సు వస్తుంది అనుకున్నప్పుడు నిరీక్షణతో వస్తాం. ఒక ఉద్యోగం వస్తుంది అనుకున్నప్పుడు నిరీక్షణతో మనం ఏం చేస్తాం? ఒకసారి ఓడిపోయినా, 2 సార్లు ఓడిపోయినా, 3 సార్లు ఓడిపోయినా ఏం చేస్తాం? మన నిరీక్షణను అలాగే పెట్టుకుని ఇంకా మనం బలము తెచ్చుకుని కొడబెట్టుకుని ఇంకా మనం ఏం చేస్తాం? ప్రయత్నాలు చేస్తాం. నిరీక్షణ లేకపోతే నిరుత్సాహం వస్తుంది. నిరుత్సాహం ఏం చేస్తుంది? కార్యసాధకులకు వెళ్ళనీయకుండా నిన్ను బలహీనము చేస్తుంది. ఆ బలహీనమును నీ ఎన్నటికీ ఎదగనీయకుండా అది నిన్ను నడిచేస్తుంది. నాకెవరు లేరు, నాకేముంది, నిరీక్షణ అలాంటిది వద్దు. నీకు దేవుడు ఉన్నాడు, నీ పక్షాన సంఘం ఉంది, నీ కొరకు ప్రార్థించేవారు ఉన్నారు. దేవుడు నీ పక్షాన కార్యము జరిగించేంత వరకు ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనసు కలిగి మనందరూ ప్రార్థనలు చేసుకోవాలి. ఇదే దేవుడు మనకు నేర్పించిన పాఠం, ఇదే మనకు అనుభవ జ్ఞానం. ఆయన ఎవరిని, ఎలాంటి వారిని త్రోసివేసేవాడు కాదు. తను ఎదుకొచ్చే వారికి దేవుడు కృప చూపించే దేవుడై ఉన్నాడు. కనుక దేవుడు నాకు కృప చూపిస్తాడు. నాకంటే ముందు వరుసలో ఇంకెవరెవరు ఉన్నారో, నాకంటే ముందు వరుసలో ధన్యులు ఎవరెవరు ఉన్నారో, కనుక దేవుడు నాకు తప్పకుండా ఏం చేస్తాడు? నాకు ఇస్తాడు. నన్ను మాత్రం దేవుడు విడిచిపెట్టేవాడు, నా కన్నీటిని, నా ప్రార్థన దేవుడు త్రోసివేసేవాడు కాదు అనేటువంటి ఒక నిరీక్షణ మనకున్నప్పుడు విసుక నిత్యం మనం ఏం చేస్తాం? అంతే ప్రార్థన చేస్తాం. చాలామందికి చాలా విసుగుదల వస్తుంది. టయానికి అందకపోతే, టయానికి రాకపోతే, టయానికి భోజనం లేకపోతే, టయానికి అనుకున్నది జరగకపోతే, టయానికి అనుకున్నటువంటి వాటిలో అభివృద్ధిలోకి వెళ్ళిపోతే విసుగుదల వచ్చేస్తుంది. వద్దు, అలాంటి విసుగుదల వద్దు. కాలములు, సమయములన్నీ దేవుని స్వాధీనంలో ఉన్నాయి. విశ్వాసులుగా మనం ఏం చేయాలి? దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. చాలామందికి తెలియదు. పై వేషధారణ చూస్తారు, పై ఒక వేషధారణ స్థితిని చూసి భక్తి అనుకుంటారు. వద్దు, జాగ్రత్త. పైకి వారు భక్తి కలిగిన వారు ఉన్నారు, కానీ వారి హృదయము దేవునికి ఎంతో దూరంగా ఉంటుంది. పైకి భక్తి కలిగినటువంటి వారుగా ఉండి చాలామంది భక్తి ముసుగులో అనేకులను ఏం చేస్తున్నారు? నరకంలో తీసుకువెళ్ళిపోతున్నారు. జాగ్రత్త. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా గ్రహించండి. ఉన్నది ఉన్నట్లుగా వాక్యానుసారంగా నడుచుకోవటానికి అనుభవ జ్ఞానాన్ని తెచ్చుకోండి. దేవుడు మీకు నేర్పిస్తున్నప్పుడు నేర్చుకోండి. ప్రభు తప్పకుండా మిమ్మలను ఉన్నతమైన వారుగా దేవుడు చేయటానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే మనలో నిరీక్షణ కలిగి ఉంటామో అప్పుడు మనం ఏం చేస్తాం? గురి వద్దకే పరిగెత్తాంగా. మన గురి తప్పుతామా? మనకు ఒక నిరీక్షణ ఉంది. ఈ మార్గంలో కార్యాలు సఫలం అవుతాయి, ఈ మార్గంలో స్వస్థత వస్తుంది, ఈ మార్గంలో దేవుడు నాకు సహాయమును చేస్తాడనుకున్న మార్గం తప్పుతామా? మనకు ఆ మార్గములో మనకు నిరీక్షణ లేనప్పుడే, నిరీక్షణ లేని ఇతరుల వల్ల దుఃఖపడుతూ, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మన మార్గాన్ని తప్పి దేవునికి శత్రులుగా మారిపోతాం. అంతే కదా? వాక్యం నుంచి మీకు చూపిస్తాను. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుస్తున్నా. కనుక మనం ఏం చేస్తున్నాం? క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానమును పొందవాలి. కనుక దేవుడు ఏం చేస్తున్నాడు? పిలిచిన ప్రతివానికి ఉన్నతమైన
బహుమానములు దేవుడు ఉంచాడు. ఆ ఉన్నతమైన బహుమానం మనం పొందుకోవటానికి ఏం చేస్తాం? బహుమానముల కొరకు ఏం చేస్తారు? పరిగెత్తుతూ ఉంటారు కదా. అట్లాగే మనం కూడా ఏం చేయాలి? దేవుని దగ్గర ఉన్నతమైన బహుమానములు దేవులు మనకున్నాయి అన్నప్పుడు మనం ఏం చేయాలి? పరిగెత్తుతూ ఉండాలి. ఎక్కడి నుండి పరిగెత్తాలి? దేవుని సంఘములో ఉండాలి. ఆయన రక్తములో కడుగుబడిన వారుగా, పరిశుద్ధులుగా, విశ్వాస కలిగిన అనుభవం జ్ఞానం కలిగిన వారుగా దేవుడి కార్యాలని చేస్తాడు అన్నటువంటి పూర్ణ మనసుతో మనం అందరం కూడా చక్కగా పరిగెత్తాలి. ఇది లేకపోతే ఏం చేస్తాం? ఇక్కడ నిలబడం, అటు ఇటు చూస్తాం, అంతేనా? ఇంట్లో ఉన్న కూరలు బాగలేదనుకోండి, ఇష్టం లేదనుకోండి, నీ చూపు ఎట్టుంటుంది? ఇంట్లో ఉన్న వాటి మీద ఉండదు, ఇక బయట కూరల మీద ఉంటుంది కదా. ఇంట్లో ఉన్నటువంటి బాగలేదనుకోండి, నీకు నచ్చట్లేదు, అందరికి బాగానే ఉన్నాయి, కానీ నీ దృష్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోద్ది? బయటికి వెళ్ళిపోద్దిగా. అదే నీ జీవితంలో నీ ఇంట్లో ఉన్న నీ తల్లిదండ్రులు, నీ ఇంట్లో నీ అన్నదమ్ములు, నీ ఇంట్లో ఉన్నటువంటిది నీకు ఇష్టం లేనప్పుడే నువ్వు బయటికి చూస్తావు. నీ ఇంట్లో ఉన్నది నీకు మంచిగా అనుకున్నప్పుడు నువ్వు బయటికి వెళ్ళవు. నీ ఇంటిని బంగారముగా, నీ ఇంటిని ఉన్నతంగా, నీ ఇంట్లో ఉన్న మనుషులను గొప్పవారుగా నువ్వు చూస్తావు. అది నీకు లేనప్పుడే నువ్వు బయట చూపులు, బయట పద్ధతులు, బయట వాళ్ళుగా ప్రవర్తిస్తావు. ఇంటి వారిని శత్రువులుగా చూస్తావు, ఇంటి వారికి వ్యతిరేకంగా నడుస్తావు. తప్పిపోయిన కుమారుడు అలాగే నడిచి చివరాఖరికి ఏమయ్యాడు? సమస్తాన్ని కోల్పోయి బుద్ధి వచ్చిన తర్వాత తిరిగి మళ్ళా ఇంటికి వచ్చాడు. జాగ్రత్త. బుద్ధి వచ్చినటువంటి, బుద్ధి లేని వారుగా మన ఇష్టానుసారంగా మనం ఉండవద్దు కదా. బుద్ధి కలిగినటువంటి కన్యకల్లాగా మనం దేవునిలో చక్కగా, ఆయన సంఘములో ఆయన బిడ్డలుగా మనం ఏం చేయాలన్నమాట? ఆయనకి చక్కని విశ్వాసం కలిగి ఉండాలి, అన్నిటిని ఎరిగి రూఢిగా నమ్మాలి, ఒకరికొకరు పనివారుగా, ఒకరికొకరు తోడుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. సువార్త ద్వారా ఇతరులని దేవుని సంఘములోనికి మనం చేర్చాలి. మన సాక్ష్యాల ద్వారా ఆయనందు అతిశయించేటువంటి వారుగా మనము ఉండాలి. అలాగనే మన యొక్క జీవితాలు ఎలా ఉండాలి? నిరీక్షణ కలిగిన వారుగా మనం ఉండాలి. గురి యొద్దకే పరిగెత్తేవారుగా ఉండాలి. హల్లెలూయా. కనుక ఇలా ఎప్పుడైతే మన యొక్క జీవితాలు ఉంచబడతాయో, దేవుని సంఘము ఎప్పుడు దేవునికి ఏం తీసుకొస్తుంది? కీర్తిని, గౌరవాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, నా బిడ్డలు చూశారా అంటాడు. యోబును చూసావా అన్నాడు. ఇప్పుడు నా ప్రియ సంఘాన్ని చూశారా? నా పిల్లలు ఎలా ఉన్నారు తెలుసా నీకు? నా పిల్లల యొక్క ప్రవక్తన ఎలా ఉందో చూస్తున్నావా? ఎవరితో మాట్లాడతాడు ఇప్పుడు? మన శత్రువు అయినా అపవాదితో మాట్లాడతాడు. నువ్వేదో అనుకున్నావుగా నా పిల్లలంటే. ఇప్పుడు నా పిల్లలు చూడు ఎలా బ్రతుకుతున్నారు. ఇవాళ చూడు, నా పిల్లల యొక్క ప్రవక్తను చూడండి. వాళ్ళు ఏదో శరీర సంబంధంగా దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు కాదు, ఆశలతో వచ్చిన వాళ్ళు కాదు, లేకపోతే నేనేదో వాళ్ళకి ఇస్తుంటే నన్ను ఆరాధించేవాళ్ళు కానే కాదు. ఏమున్నా లేకపోయినా, కరువైన, బాధలైన, కష్టమైన, వస్త్రహీనత అయినా వీళ్ళు నా యొద్ద మేలు దొరుకుతుందని నా పిల్లలు నా కొరకే బ్రతుకుతున్నారు. వాళ్ళు దేని వైపు చూసేవాళ్ళు కానే కాదు. అలాంటి చక్కని అతిశయమునకు కారకులుగా, దేవుని పిల్లలుగా మన జీవితాలు మంచిగా కొనసాగించుదాం. వాక్యం చెబుతుంది, సంతుష్టిగైనటువంటి భక్తి గొప్ప లాభసాధనం. నీ జీవితంలో తృప్తి కలిగిన భక్తి చేయండి. తృప్తి లేనప్పుడు సముద్రం ఏం చేస్తుంది? ఎప్పుడు కూడా ఎన్నొచ్చినా దానికి ఏముండదు? తృప్తి ఉండదు కదా. మానవ జీవితం కూడా అంతే. ఎంత తిన్నా తృప్తి ఉండదు, ఎంత ఉన్నా తృప్తి ఉండదు, ఏమున్నా తృప్తి ఉండదు. అదే తృప్తి కలిగిన వారైతే ఉన్నదానితోనే సరిపెట్టుకొని తృప్తిగా, ఆనందంగా సాగిపోతారు. తల్లిదండ్రులతోనో, భర్తతోనో, భార్యతోనో, అత్తమామలతో చక్కగా సాగిపోతారు. తృప్తి లేని వారిలోనే సమస్యలు, తృప్తి లేనటువంటి వారిలోనే ఆలోచనలు, తృప్తి లేనటువంటి వారే అనర్థకాలు, తృప్తి లేనటువంటి వారే ప్రయాసపడరు, తృప్తి లేనటువంటి వారి నిరాశ నిస్పృహతలతో వారు ఉంటారు. ఏంటండి కష్టపడుతున్నాను, ఏముందండి అన్నట్టుగా. ప్రభు కొరకు మంచిగా ఉండండి. సంఘము అనేటువంటిది ప్రభునందును పడుతున్న ప్రయాస ఏది వ్యర్థము కాదు. నీ కన్నీరు, నీ ప్రార్థన, నీ కష్టము, నీ శ్రమ, ప్రభు సన్నిధానమును కూర్చున్న సమయం ఏది వ్యర్థము కాదు. దేవుని చేతిలో మనం ఉన్నాం. దేవుడు తగిన కాలంలో దేవుడు మనకు సహాయమును చేస్తాడు. అప్పుడు వరకు కూడా ప్రభు స్వస్థతల కొరకు, నీవు అడిగిన దానికి మేలు కొరకు ప్రభు దగ్గరే
కాసుకొని ఉందాం. కావలి వారు ఉదయం కొరకు ఎదురు చూసినట్లు, ఎండిపోయిన భూమి వర్షం కొరకు ఎదురు చూసినట్లు దేవుని దగ్గర కృప కొరకు ఎదురు చూస్తూ ప్రార్థనలు చేద్దాం. అలాంటి కృప, జ్ఞానము, తెలివి దేవుడు మనందరికి దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. తల్ల ఉంచండి. మా ప్రభువా రక్షకుడా, ఈరోజు చెప్పనటువంటి వాక్యాలు నా ప్రియ పిల్లలకే కాదు, శబ్దంతుల ద్వారా విరుస్తున్న ప్రతి ఒక్కరు కూడా వాక్య అనుభూతిలోకి రావాలి, వాక్య జ్ఞానంలోకి రావాలి. దేవుడు ఎందుకు ఈ సంఘములో దేవుడు ఏర్పాటు చేశాడో, సంఘము అనేటువంటి దానిని ఎందుకు తన స్వరక్తం చేత దేవుడు సంపాదించాడో, కనుక సంఘము అనేటువంటిది విభజించుకుని నేను గొప్ప అనుకుని దేవుని పనికి ఆటంకముగా, అభ్యంతరముగా మనం ఉండటానికి కాదు, మనందరం కూడా కలిసి దేవుని సంఘమును వ్యాప్తిపరచటానికి ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి, ఒకరికొకరు పురుకొల్పుకోవాలి, ఒకరికొకరు దేవుని సంఘముగా చేర్చబడటానికి వారిని చేర్చుకునేవారుగా, వారిని దేవుని మందిరంలోకి నడిపించుకునే వారికి మనం ఉండాలి. కుటుంబం అభివృద్ధిలోకి వెళుతున్నప్పుడు ఎంత సంతోషమో, కుటుంబం అనేటువంటిది అనేక విధాలుగా సంపాదించుకున్నప్పుడు ఎంత సంతోషమో, నీ సంఘము కూడా నీ ఉన్నప్పుడు ఉన్నటువంటి సంఘము ఇప్పుడు అభివృద్ధిలోకి వెళుతున్నప్పుడు సంతోషించాలి, ఆనందించాలి. మా యొక్క సేవకులు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రార్థనలు, లేకపోతే ఇక్కడ ఆరాధనలు, ఇక్కడ అభివృద్ధి, అన్ని విధాలు దేవుడి మహాకృపతో చక్కగా క్షేమంగా తీసుకువెళుతున్నారు. మేము ఎన్నో పరిస్థితులు మేము చూస్తూ వస్తున్నాం. ఇంకా ఈ సంఘము అభివృద్ధిలోకి వెళ్ళాలి. దానికి నా వంతు నేను సహకారిగా నేను కూడా ప్రయాసపడతాను, నేను కూడా ప్రార్థిస్తాను. ఆ అభివృద్ధి కొరకు నా వంతు నేను గొప్పలు విప్పుతాను. ఈ విధంగా ప్రభువా ఒకరికొకరు నాయనా సంఘ అభివృద్ధిలో ఒకవేళ నేను పాటుపడకపోతే, నిర్లక్ష్యంగా ఉంటే, సంఘమును తక్కువగా నేను చూస్తూ ఉంటే, ఆ స్వభావాన్ని, ఆ మనసును తీసివేసి దైవభక్తి కలిగిన ఆయన మేము ఉండటానికి సహాయములను దయచే ప్రభువా. ఆ దైవభక్తి కలిగి ఉండటానికే కదా దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకుంది. ఆ దేవుని దగ్గర నడుచుకుంటే కదా దూరస్థులమైన మమ్మల్ని దేవుడు సమీపస్తులుగా చేసుకున్నది. ఇంకా మేము వెనుకోకుండా, మేము ఇంకా నేర్చుకోకుండా, మాకు ఉద్యోగాలు రావాలి, మంచి మార్కులు రావాలి, మంచి అభివృద్ధిలోకి వెళ్ళాలంటే ఎలా వస్తుంది? నీకు నీ మనసు మారదే, నీ ఆలోచన వేడదే, నీలో ఏమాత్రం పరివర్తన లేదే, నువ్వు ఎక్కడ కూడా ప్రభు అంటే భయభక్తులు కలిగి ఇంట్రెస్ట్ చూపించట్లేదే. లోకం మీద ఉన్నటువంటిది, సంపద మీద ఉన్నటువంటిది, ఆశల మీద ఉన్నటువంటిది, శరీర సంబంధమైన వాటి మీద ఉన్నటువంటిది ధ్యాస నీకు దీని మీద లేదే. అందుకని మనం దేవుని కొరకు వాడబడలేకపోతున్నాం, దేవునికి అతిశయ కారణంగా ఉండలేకపోతున్నాం, ప్రార్థించలేకపోతున్నాం. లోక సంబంధమైనటువంటి ఐకిక విచారములన్నీ కూడా మన మీద ప్రభావం చూపించి నేను అణిసివేస్తున్నాయి, ఎదగనేయకుండా మరుగుజ్జువానుగా చేస్తున్నాయి, గూనివానుగా చేస్తున్నాయి. నీ జీవితాన్ని భూ సంబంధమైన వారుగా నేను కిందకి అణిసివేస్తున్నాయి. వీటిని వెతికేవారుగా ఉన్నావు, పర సంబంధమైన వారికి ఆలోచించట్లేదు. దేవునికి ఎన్ని చేసినా ఏమి ఇస్తున్నాడు, నేనేం చేయాలనేటువంటి ఒక ఆశ, తృష్ణ, ఒక ప్రశ్న ఏమి లేనటువంటి వారుగా, స్పర్శ లేనటువంటి చేయగాని ఎప్పుడు కూడా అలాగే ఉంటుందే, అలాగే సచ్చుబడిన వారిలాగా ఉంటున్నాం, స్పర్శ లేని వారిలాగా ఉంటున్నాం, కదలిక లేని వారుగా ఉంటున్నాం, మార్పు లేనటువంటి వారుగా ఉంటున్నాం, చిగురించలేని వారుగా ఉంటున్నాం, మొద్దుబారినటువంటి జీవితాలతో ఉంటున్నాం, బండబాడిన హృదయాలు కలిగిన వారుగా ఉంటున్నాం. నువ్వు ప్రయోజకుడు అవ్వాలి. దేవుని కొరకు ప్రయోజనకరమైన పాత్రగా దేవుని నిన్ను వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. ప్రభువా, నన్ను వాడుకోనైనా నీ కొరకు నేను బండ సందుల్లో నేను ఉంటాను, కష్టాల్లో నేను ఉంటాను, ఓర్చుకుంటాను, భరిస్తానయ్యా. నేను గెలిపించడానికి, నేను అన్ని విధాలు కరిగిపోవటానికైనా, నిందలు పడటానికైనా, అవమానపరచబడటానికయ్యా నేను ఉంటాను ప్రభువా. చక్కని విశ్వాసంతో ప్రభువా, ఆయన కట్టిన సంఘముగా, ఆయన యొక్క చేతులలో, ఆయన పెంపకములో, ఆయన యొక్క వాక్య అనుభూతిలో మేము మంచిగా దినదినము అభివృద్ధి చెంది దేవునికి బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి సంఘమా, నీ మొదటి ప్రేమను విడిచిపెట్టలేదు, నీ సమర్పణ విడిచిపెట్టలేదు,
నువ్వు జాగ్రత్తగా బ్రతుకుతున్నావని దేవుడు సంతోషించినట్లుగా, మనల్ని చూసి మంచి సాక్ష్యము దేవుడు చెప్పినట్లుగా, అతిశయించినట్లుగా, గర్వించినట్లుగా ప్రభువా నేను ఉన్నట్లు సహాయములను దయచేయమని. సంఘము తిరిగి ప్రభువా ఈ చిన్నపాటి కోడికలలో ఆయన శరీరము కొరకు రక్తము కొరకునైనా అయోగ్యత ఏదైతే మాలో ఉందో, యోగ్యత లేనటువంటి స్థితి ఏదైతే మా జీవితంలో ఉందో, దుఃఖకరమైనది, దేవునికి వ్యతిరేకమైనటువంటిది, దాన్ని సరి చేసుకుని తిరిగినైనా దేవుని యొక్క శరీరములో ఆయన రక్తములో ఆశీర్వాదములో మేము పాలు పంపులు పొందినట్లుగా సహాయములను దయచే ప్రభువా. హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడతాడన్నావు. హృదయమును మెత్తని చేసుకుని సరి చేసుకుని ఎప్పుడైతే విరిగి నలిగే మనసుగా ఉంటావో నువ్వు తప్పకుండా కీడు నుండి తొలగిపోయి దేవుని కృప పొందుకునే వారికి ఉంటావు. అందుకన్నాడు, కీడు చేయవారికి దేవుని కనుదృష్టి, దేవుని చెవులు దూరంగా ఉంటాయి. మంచి చేయవారికి దేవుడు ఎప్పుడు సమీపంగా ఉంటాడు, వారికి తోడుగా ఉంటారు. వారి మంచి ఫలించడానికి, వారి ప్రార్థన దీవెనకరంగా ఉంటే వారికి దేవుడు వారికి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి దేవుడు ఎప్పుడు వారికి సహాయమును దయచేస్తాడు. ప్రభా మేము ఎప్పుడునైనా కీడు చేయవారుగా కాకుండా మంచి చేయవాడుగా, మంచిని ప్రేమించేవారుగా, మంచి మార్గాల్లో మేము నడుచుకునేవారుగా, మంచి కొరకు నేను ఎంతవరకు ఉపయోగపడుతున్నాను, నేను ఎంతవరకు పనిచేస్తున్నాను, ఆ మంచి మార్గంలో నేను ఎంతవరకు ప్రయాణం చేశాను, నేను గురి వద్దకు వెళ్ళానా, లేకపోతే ఎంతవరకు నమ్మకంగా నేను ఉన్నాను, వెళ్ళగలుగుతున్నాను, నన్ను నేను పరిశీలన చేసుకుని, నన్ను నేను పరీక్షించుకుని మంచిగా నేను ఉంటా సహాయములను దయచేయ ప్రభా. మళ్ళీ రేపటి దినానికి నన్ను మమ్మల్ని అందరినీ కూడా సిద్ధం చేయమని యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దైవ కృప, పరిశుద్ధాత్మని నిత్యాదరణ, కాపుదల, భద్రత సదాకాలముతోడే ఉండునుగాక. ఆమేన్.